అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ స్టోరీలో చెప్పే ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా క్రీపీగా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అది 2010వ సంవత్సరం. చుట్టూ కూడా చల్లని గాలి వీస్తూ ఉంది. ఆ గాలికి చుట్టూ ఉన్న చెట్లు మెల్లగా ఊగుతూ ఉన్నాయి. అవి ఊగుతూ ఉంటే ఏవో దెయ్యాలు తలలు ఊపుతూ ఉన్నట్టు భయంకరంగా అనిపిస్తూ ఉంది. అప్పుడే ఒక ట్రాక్టర్ మీద ఒక వ్యక్తి వచ్చి ఒక ఇంటి ముందు వాగాడు. అతని పేరు రాఘవయ్య. రాఘవయ్య అదే ఊళ్ళో పుట్టి పెరిగినవాడు. అతను ప్రతిరోజు కూడా ప్రతి చోటకు వెళ్ళి ఇసుకను తీసుకొని ఇసుకను లోడ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా ఇసుకను లోడ్ చేసే ముందు తన ఇంటికి వచ్చి ఒకసారి తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నా, వంటేం చేసావు ఈరోజు అని రాఘవయ్య అతని భార్య అయినటువంటి రమాదేవితో అన్నాడు. రమాదేవి మెల్లగా అడుగులు బయటికి వేస్తూ, ఏంటండి ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నారు, ఏంటి కదా అని అడిగింది. ఏం లేదే, ఈరోజు అర్ధరాత్రి అయిన తర్వాత ఇసుకను లోడ్ చేయడానికి పోవాలి, అందుకే ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చాను. ఏం చేస్తున్నావు, వంటే వండవు అని అడిగాడు. నేను చికెన్ వండుతున్నాను, రండి లోపలికి వచ్చి కాస్త తినిపోండి అని రమాదేవి చెప్పడంతో రాఘవయ్య చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి వెళ్ళి బాగా తినేసి, సరేనే ఇంక నేను పోయి వస్తాను, సమయం 9 అయిపోతుంది, ఇంక వెళ్ళి తెల్లవారు కాగానే వచ్చేస్తాను అని ఆయన అన్నాడు. దానికి సమాధానంగా రమాదేవి ఇలా అంది, ఏమండి ఎందుకో నాకు ఈరోజు మీరు బయటికి వెళ్తుంటే అస్సలు మనసు వెళ్ళనివ్వడం లేదు, కాస్త జాగ్రత్తగా చూసుకొని పోండి అని రమాదేవి అనింది. దానికి రాఘవయ్య ఇలా అన్నాడు, ఓసే ఇదంతా నాకు సర్వసాధారణం, నేను ప్రతిరోజు ఎన్నో మైళ్ళు తిరుగుతూ ఉంటాను, అలాంటిది ఈరోజు ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? ఏం లేదు, నువ్వు లోనికి పోయి తలుపు గడపెట్టుకొని పడుకో, నేను తొందరగా వెళ్ళి వచ్చేస్తాను అని రాఘవయ్య అన్నాడు. సరే అని చెప్పి రమాదేవి ఇంట్లోనికి వెళ్ళిపోయి తలుపు గడపెట్టేసుకుంది. రాఘవయ్య తన ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఇసుకను లోడ్ చేసుకొని తిరిగి అక్కడి నుండి బయలుదేరాడు. తను వెళ్ళాల్సింది ఒక భయంకరమైన రోడ్లో. ఆ రోడ్లో రాత్రివేళ ఎవరూ తిరగరు, చాలా నిర్మానుష్యంగా చాలా భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు. ఆ రోడ్డులో ఈ అర్ధరాత్రి సమయంలో వెళ్ళి లోడ్ని వేసి తిరిగి వెనక్కి రావాలి. అలాంటి సమయం అదే. రాఘవయ్య మాత్రం అదేమీ పట్టించుకోలేదు, ఎందుకంటే రాఘవయ్యకి ఇవన్నీ కూడా చాలా సులభం. ఎందుకంటే ప్రతిరోజు ఇలానే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ రోజు కూడా అలానే అనుకొని మెల్లగా తన ట్రాక్టర్ మీదకి ఎక్కి అటు ఇటు చూస్తూ మెల్లగా మూలుగులు తీస్తూ పాటలు పాడుకుంటూ అక్కడి నుండి బండిని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు మధ్యలో తనకు ఎవరో తెలిసిన వారు కనిపించేసరికి మెల్లగా ఆపాడు బండిని. దిగి చూస్తే అక్కడ ఉన్నది తన స్నేహితుడు. అరే ఇక్కడేం చేస్తున్నావు, ఇంత అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా అటువైపు నుండి తన స్నేహితుడైనటువంటి గోపాల్ ఇలా అన్నాడు, ఏం లేదురా, ఇంట్లో ఏదో చిన్న తగువైంది, అందుకే అలా ఇక్కడి వరకు వచ్చాను, కాస్త మనశ్శాంతి దొరుకుతుందని అని అన్నాడు. ఏమైందిరా, తగువెందుకైంది, మా చెల్లెల్ని కొట్టావా ఏంటి అని అన్నాడు. లేదురా, ఆవిడే నా మీద బాగా తిరగబడింది, అందుకే కాస్త మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చి పొక్కొడుతున్నాను అని అన్నాడు. సరే సరే, అర్ధరాత్రి అవుతుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను లోడ్ దింపేసి తిరిగి వచ్చేస్తాను అని చెప్పాడు. అరే ఈరోజు ఏం రోజు మర్చిపోయావా, ఈరోజు భయంకరమైన అమావాస్య, ఈరోజు నువ్వు ఒంటరిగా ప్రయాణించడం అంత సురక్షితం కాదు, దయచేసి చెప్తున్నాను విను. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు వెనుక నుండి నీకు ఎవరు పిలిచినట్టు అనిపించినా, నీకు తెలిసిన వాళ్ళ గొంతుతో ఎవరైనా నిన్ను పిలిచినట్టు అనిపించినా సరే అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు. ఒకవేళ చూసావో నీ పని అయిపోతుంది, ఎందుకంటే అక్కడ భయంకరమైన క్షుద్రగాలులు తిరుగుతూ ఉంటాయని మన ఊళ్ళో ముసలివాళ్ళు అనుకుంటూ ఉంటే నేను ఒకసారి విన్నానులే అని గోపాల్ గాడు అన్నాడు. అంతే,
ఆ మాట వినినటువంటి రాఘవయ్య చిన్నగా నవ్వుతూ, అరే నువ్వు ఇంత పిచ్చోళ్ళ ఉన్నావేంటి, నాకు ఇదంతా తెలుసులే, కానీ నువ్వు ముందు ఇక నుండి వెళ్ళు అని చెప్పి తన బండిని మళ్ళీ ఎక్కి, ఏంటో పిచ్చోడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావడం లేదు, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు అనుకుంటూ అని బండిని మళ్ళీ స్టార్ట్ చేసి ఇసుకను తోసుకుంటూ అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో తన మనసులో కూడా ఎందుకో ఒక చిన్న భయం మొదలైంది. ఏంటో వీడు చెప్పిన మాటలకి నాకు కూడా భయం వేస్తుంది అని అలానే మనసులో అనుకుంటూ అక్కడి నుండి చాలా దూరం వెళ్ళిపోయాడు. సమయం 12 దాటేసింది. చుట్టూ కూడా చిమ్మని చీకటి, నిర్మానుష్యమైన గాలి. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం అసలు అది మనుషులు తిరిగే ప్రాంతంలా కూడా లేదు. అక్కడి నుండి చాలా దూరం ముందుకు వెళ్తే అక్కడ పట్నం వస్తుంది. అక్కడికి వెళ్ళి ఈ ఇసుకనైతే అన్లోడ్ చేయాలి. అదే ధ్యాసతో తను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడే తనకు వెనుక నుండి ఇసుక మీద ఎవరో చేతులు పెట్టి గట్టిగా గీకుతున్నట్టు చిన్నగా శబ్దం వినిపించింది. అంతే, తన వెన్నులో చిన్నగా వణుకు మొదలైంది. ఇదేంటి, వెనుక ఇసుకలో ఎవరో ఉన్నట్టు చప్పుడు వస్తుంది అని మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఏం లేదు, ఉట్టి ఇసుక మాత్రమే ఉంది. ఇదేంటి, ఇదంతా నా భ్రమ అయి ఉండొచ్చు అని అనుకొని మళ్ళీ ముందుకు తిరిగి అప్పుడే చాలా దూరంలో ఎవరో రోడ్డుకు అడ్డంగా పడుకొని ఉన్నట్టు తన కంటికి కనిపించింది. అంతే, ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అటువైపు చూసి బ్రేక్స్ని ఒక్కసారిగా వేశాడు. చూస్తే అక్కడ ఉన్నది ఎవరో ఒక ముసలి వ్యక్తి. ఆ ముసలి వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా భయం వేసింది రాఘవయ్యకి. ఇదేంటి, ఎవరితను రోడ్డుకు మధ్యలో ఇలా పడుకున్నాడు అని హార్న్ కొట్టాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అలానే పడుకొని ఉన్నాడు తప్ప అస్సలు చలనం లేదు. ఇదేంటి, కొంపతీసి పైకి పోయాడా ఏంటి అని అనుకుంటూ మెల్లగా కిందకి దిగి, ఏ పెద్దయినా, ఎవరు నువ్వు, ఈ సమయంలో ఇక్కడ ఇలా పడుకున్నావేంటి, అది కూడా దారికి అడ్డంగా పడుకున్నా, మర్యాదగలే, నేను బండిని ముందుకు తీసుకొని పోవాలి అని కోపంగా అన్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అస్సలు పలకడం లేదు, ఉలకడం లేదు. వీడికి ఏమైందబ్బా అని అనుకుంటూ మెల్లగా వెళ్ళి అతని భుజాన్ని తట్టి మెల్లగా తిప్పి చూస్తే అతని ముఖం అసలు అక్కడ లేదు. మొత్తం కూడా చీరుకుపై ఉన్నట్టు రక్తమయమై ఉంది. అంతే, ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాఘవయ్యకి వెన్ను వణికిపోయింది. భగవంతుడా, ఇదేంటి, ఇతనికి ఎలా అయింది, కొంపతీసి యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి అని చుట్టూ చూశాడు. చుట్టూ కూడా ఒక్క మనిషి కూడా లేడు. మొత్తం నిర్మానుష్యమైన ప్రాంతం. ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఇలా భయంకరమైన సంఘటన ఎదురవడం రాఘవయ్యకి ఇదే మొదటిసారి. అసలు ఏమై ఉంటుందబ్బా, ఇప్పుడేం చేయాలి అని భయపడుతూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. శ్వాస చూస్తే ఆ మనిషి ఎప్పుడో చనిపోయాడు. అందుకే ఆయన్ని అక్కడే వదిలేసి తన దారి తాను చూసుకోవాలని రాఘవయ్య అనుకున్నాడు. కానీ మనసులో ఎందుకో చిన్న కనికరం, అయ్యో ఇలా శవాన్ని వదిలేసి వెళ్ళడం అంత మంచిది కాదేమో అని. కానీ ఈ అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా అక్కడ ఉండడం తనకి చాలా భయం వేసింది. అందుకే వెంటనే బండెక్కి అటువైపు నుండి బండిని తీసుకుంటూ ఆ శవాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మనసులో గుండె వేగం అన్నీ కూడా ఒక రకంగా మారిపోయాయి. అసలు తను ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదు. ఆ శవం యొక్క ఆలోచనలే తనకి పదే పదే వస్తూ ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడే తన చెవులకు ఒక చిన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఒక భయంకరమైన మూలుగు. ఆ మూలుగు ఎంత భయంకరంగా ఉందంటే చెవుల్లో ఏదో సీసాని పోసినట్టు భయంకరమైన నొప్పి వచ్చింది. అంతే, ఒక్కసారిగా చెవులు పట్టుకొని అటువైపు తిరిగి చూశాడు. అటువైపు ఏమీ లేదు, మొత్తం చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇదేంటి, ఏదో భయంకరమైన మూలుగు వినిపించింది. అసలు అనవసరంగా ఈరోజు వచ్చాను, రేపొచ్చినా బాగున్నా అని అనుకుంటూ బండిని ఇంకాస్త వేగం పెంచి అలా వెళ్తూ ఉన్న సమయంలో దారికి అడ్డంగా మళ్ళీ ఎవరో పడుకుని ఉన్నట్టు కనిపించింది. అంతే, ఇంక తన గుండె కడుపులోనికి వచ్చినంత పనైంది. ఇదేంటి, ఇందాక చూసినట్టుగానే మళ్ళీ ఎక్కడెవడో పడుకుని ఉన్నాడు అని భయంగా చూస్తూ ఉన్న సమయంలో ఈసారి మాత్రం ఆ ఎదురుగా పడుకున్నటువంటి ఆ శరీరం
మెల్లగా కదలడం మొదలైంది. అంతే, తనకు భయం ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆ పడుకుని ఉన్నటువంటి ఆ శరీరం మెల్లగా లేచి నిలబడింది. ఆ శరీరం ఎలా ఉంది అంటే అష్టవంకర్లు వంగిపోయి, చేతులు విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయి, భయంకరమైన శబ్దంతో ట్రాక్టర్ వైపు మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. అంతే, తనకి భయం ఒక్కసారిగా ఎక్కువై, భగవంతుడా ఇదేంటిది ఇలా ఉంది అంటే ఇది కొంప తీసి దెయ్యమేనా అని బండిని వెనక్కి తీశాడు. కానీ బండి మాత్రం అంత వేగంగా కదలడం లేదు. ముందున ఆ భయంకరమైన శరీరం ముందుకు వచ్చేస్తూ ఉంది. తనకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కానీ ఎలాగోలా ధైర్యం చేసి ఆ చెట్లలో దారిని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. వెనుక నుండి ఆ శరీరం మాత్రం తననే వెంబడిస్తూ వస్తుంది. కానీ ఇందాక చూసినట్టు ఆ శరీరం లేదు. ఈసారి ఇంకా భయంకరంగా ఉంది. భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో దైవధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అలా ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి రోడ్డు కూడా లేదు. తను ఎటువైపు వచ్చాడో తనకే అర్థం కావడం లేదు. నేను ఎటువైపు వచ్చేసానబ్బా, కొంప తీసి అడవి లోపలికి వచ్చేసానా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి తిరిగి వెళ్తే ఆ భయంకరమైన దయ్యం నన్ను అస్సలు వదిలిపెట్టదు అని అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే చాలా దూరంలో ఒక సన్నని ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉంది. అది తనకు దగ్గరలోనే ఉన్నట్టు తనకు అర్థమైపోయింది. ఇంకా అంతే, ఏదైతే అది అయ్యింది అని బండిని వేగంగా వెనక్కి తీసి తను ఎటువైపు నుండి వచ్చాడో అటువైపు నుండే బండిని మళ్ళీ తిప్పాడు. ఈసారి మాత్రం తను ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రాణం ఉంటే ఉంటుంది, లేదంటే లేదు అనే మొండి పట్టుదలతో అలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఆ భయంకరమైన శరీరం అష్టవంకర్లు తిరిగిపోతూ బండి వైపు వచ్చేస్తూ కనిపించింది. అంతే, అప్పటి వరకు ఉన్నటువంటి ధైర్యం పోయి మళ్ళీ భయం పట్టుకుంది. గట్టిగా అరుస్తూ, ఎవరిదివే నువ్వు? నన్నెందుకు వెంటబడుతున్నా? దయచేసి నన్ను వదిలే, ఇంటి దగ్గర నా పెండ్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంది అని అరుస్తూ బండిని అలానే పోనిస్తూ ఉన్నాడు. కానీ ఆ భయంకరమైన భూతం మాత్రం అలానే అరుస్తూ బండి మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంది. అది ఎలా ప్రయత్నిస్తూ ఉంటే రాఘవయ్యకి పై ప్రాణాలు పైకే పోతున్నాయి. కానీ బండిని అస్సలు ఎక్కడా కూడా ఆపడం లేదు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత తనకైతే టౌన్ యొక్క లైట్లు కనిపిస్తున్నాయి. హమయ్య, దగ్గరికి వచ్చేసాను, ఇంకా టౌన్లోనికి వెళ్ళిపోతే ఇది నా దగ్గరికి రాలేదు అని అనుకున్న సమయంలో అది ఒక్కసారిగా దూకి ఇసుకలోనికి వచ్చేయడానికి ప్రయత్నించింది. అంతే, ఇసుక చాలా వరకు కింద పడిపోయింది. రాఘవయ్య అలానే అరుస్తూ బండిని అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ ఊపుడులో అది ఎక్కడైనా కింద పడిపోతుందేమో అనే ఒక చిన్న ఆశ. కానీ అది పట్టడం లేదు. అది భయంకరంగా అరుస్తూ తన బండి మీదకి ఇంకా ఎక్కుతూ ఉన్న సమయంలో అప్పుడే టౌన్ యొక్క పొలిమేరైతే వచ్చేసింది. అంతే, పొలిమేర ఎప్పుడైతే దాటాడో ఆ దెయ్యం ఇసుకను చాలా వరకు ఈడ్చుకుంటూ కింద పడిపోయింది. తిరిగి చూస్తే అది భూమిలో కలిసిపోయింది. అంతే, గట్టిగా ఊపిరి పీల్చుకొని భగవంతుడా నువ్వే నన్ను కాపాడా అని టౌన్ లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపటి వరకు రాఘవయ్య అస్సలు కోలుకోలేదు. అసలు ఏం జరిగిందో, అది నిజమో లేకొక్కలో ఏమీ కూడా అర్థం కావడం లేదు రాఘవయ్యకి. కానీ తనైతే ఎలాగోలా బ్రతికాడు అనే ఒక చిన్న ఆనందంతో ఆ రోజు రాత్రి మొత్తం టౌన్లోనే ఉండి తిరిగి తెల్లవారు కాగానే అదే రోడ్డు మార్గంలో తిరిగి తన ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం తన స్నేహితుడికి చెప్పాడు. కానీ ఇంట్లో ఉన్నటువంటి తన భార్యకు చెప్పలేదు. ఒకవేళ చెప్తే తను ఎక్కడ భయపడుతుందో అనే ఒక భయం తనకు ఉంది కాబట్టి అలా ఆ రోజు రాత్రి తను చేసినటువంటి ఒక భయంకరమైన సాహసం తన జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆ రోజు నుండి ఎప్పుడు తన అమావాస్య రోజున ఎప్పుడు బయటకు పోలేదు. చూసారుగా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.